అవునా? కొంచెమన్నా అర్థమైందా? నిజాయితీగా చెప్పండి. అట్లున్నామా? కొందరు తూగుతున్నారు, కొందరు సీలింగ్ ఫ్యాన్ రెక్కలు ఎంచుతున్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, ఒకరంతకొకరు ఇష్టానుసారం ఉన్నారు. అవునా కదా? ఇద్దరు వక్తలు కంఠశోష పెట్టుకున్నారు. ఎస్ఐ గారు అయితే ఇంట్రడక్షన్ అద్భుతంగా చెప్పారు. నేను కూడా బాగా విన్నాను. మంచిన్నారు అంటే ఒక చిన్న ఆలోచన చేయండి. వాళ్ళ సమయం వృధా చేసుకొని ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? 15-20 నిమిషాలు వింటే కనుక మీ జీవితానికి ఉపయోగపడే విషయాలన్నీ తెలుస్తాయి. ఫస్ట్ ఉపయోగపడాల్సిన విషయము, చట్టాలు ఎందుకు తెలుసుకోవాలి? చట్టం అంటే ఏమ్మా? ఏదో బుక్కుల్లో ఉంటుంది, లాయర్లకు తెలుసు, జడ్జిలకు తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, అంతేనా? చట్టం అంటే మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చేంత వరకు మన జీవితం ఎటువంటి శైలిలో ఉండల్లా, మనం ఎట్లా బతకల్లా, పక్కాడి బతుకు గురించి ఎట్లా ఆలోచించల్లా, మనకు పుట్టినోళ్ళ గురించి ఎట్లా ఆలోచించల్లా, మనం ఆస్తులు ఎట్లా సంపాదించాలా, ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలా, ఇవన్నీ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ముందు కాలంలో తెగ నాయకుడు చేసేవాడు గుంపులుగా ఉన్నప్పుడు. తర్వాత ఊరి పెద్ద మనుషులు పంచాయతీ చేసేది. తర్వాత కాలంలో రాజులు వచ్చారు, రాజులు చేసేవాళ్ళు. ఆ తర్వాత గవర్నమెంట్స్ వచ్చాయి, అంతే కదా? ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్స్ వచ్చాయి. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మనకు ఆ తల్లి ప్లీజ్ అమ్మ మీరు కంట్రోల్లో పెట్టండి. అమ్మ ఒక విషయం తెలుసుకోవాలంటే ఇంకొకరి జీవితాన్ని గడపాలంటే ఒక జీవితం అయిపోతుంది. అనుభవజ్ఞులు చెప్పేటప్పుడు కొన్ని జీవితాల సారాలు మీకు తెలుస్తాయి. వాటిని కొంచెం వినగలిగే ఓపిక ఉండల్లా, మనసుకు తీసుకునే ఓపిక కూడా ఉండల్లా. భారత రాజ్యాంగం అనేది మనం ఇచ్చుకునే పరిపాలనా గ్రంథం. మనల్ని ఎట్లా పాలించాలా, మనల్ని పాలించే వాళ్ళని ఎట్లా తీసుకోవాలి, మనల్ని పాలించే వాళ్ళు మనల్ని ఎట్లా పాలించాలా, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అవునా? దాంట్లో ఉండేటివే మొదటిగా ఉండేటివి ప్రాథమిక హక్కులు. ఒక భారత పౌరురాలిగా మీకుండే ప్రాథమిక హక్కులేమి, గవర్నమెంట్కు ఉండే ప్రాథమిక విధులు ఏమి, ప్రజలకు ఉండే ప్రాథమిక విధులేమి, గవర్నమెంట్ ప్రజల కోసం చేయాల్సిన ఆదేశిక సూత్రాలేమి, వీటిని ఆధారపడే మిగతా చట్టాలన్నీ రెడీ అవుతాయి. అవునా? ఈ చట్టాల్లో మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు చట్టాలు ఉన్నాయి. మనిషి ఏం తినల్లా, ఏం తాగల్లా కూడా చట్టం ఉంది. అవునా కాదా? చట్టం విషం తాగమంటుందా? విషం తాగమంటుందా? తాగమందు. అట్లే మందు తాగమంటుందా? చట్టం తాగద్దంటుంది. అంటే మనం ఏం తాగల్లో కూడా చట్టంలో ఉంది. మనం ఏం తినాలి, గన్నేరుకాయలు తినమంటుందా చట్టం? చెప్పదు కదా. అన్నమే తినమంటుంది. ఏమి తినల్లో కూడా, ఏమి తినపంచల్లో కూడా చట్టం చెప్తుంది. అంటే మనల్ని మనం రూల్ చేసుకుంటున్నాం ఇట్లుండల్లా అని. మనకో ఇల్లు ఉంది, మన ఇంట్లో మనం ఎట్లుండాలి, పక్కింటి వాడికి ఎట్లా గౌరవించాలి. మనం సాధారణంగా పల్లెల్లో ఏమవుతామంటే కల్లాపి జల్లుకుంటాం, ఇంటి ముందర కసువు నూక్కుంటాం. పక్కింటి ఆయమ్మ ఈ పక్కకి కసువు నూకిందని గొడవ బిగినైంది. అవునా కదా? మొగోడు లుంగి ఎత్తేసి కొట్లాడతాడు, ఆడోళ్ళు చీరలు ఎత్తి కొట్లాడతారు, పుట్టగోసులు కొట్టుకొని కొట్లాడతారు, పెద్ద గొడవలు అయిపోతాయి. అక్కడే గొడవ జరుగుతుంది. అవునా కదా? ఇంకోటి సాధారణంగా వచ్చేది, ఈ రెండు ఇంట్ల మధ్యలో జాయింట్ వాల్ ఉందనుకో, కిటికీ పెట్టినాడు ఒక గొడవ, కిటికీ పెట్టలేదని ఒక గొడవ. ఇవి సాధారణంగా వచ్చే గొడవలు. అన్నాదమ్ముల మధ్య గట్ల పంచాయతీ వస్తుంది, గట్ల పైన ఉన్న చెట్లు కోసుకున్న పంచాయతీ వస్తుంది. వీటిని ఎట్లా మనం సాల్వ్ చేసుకోవచ్చో చెప్పేటివి చట్టాలు. ఎందుకు సాల్వ్ చేసుకోవాలంటే మనం ప్రశాంతంగా జీవించాలా, శాంతియుతంగా జీవించాలి. మన జీవితం అనేది ఎవరో చెప్పిండే ఎమోషన్స్కి, ఎవరో చెప్పిండే వాటికి కోపోద్రేకులమైపోయి తప్పుడు పనులు చేయకూడదు కదా. ఎప్పుడైతే చట్టం తెలుసుకుంటామో అప్పుడు ప్రశాంతంగా ఉంటాం. అందుకు చట్టాలు తెలుసుకోండి. ఈ చట్టాలు ఇందుకే ఉన్నాయి, అంతేగాని మిస్యూజ్ చేసేకి లేవు. ఒక ఆడబిడ్డని కాపాడుకుండేకి చాలా చట్టాలు పుట్టాయి. ఎందుకు పుట్టాయి?
రకరకాల చట్టాలు. ఎందుకంటే ఆడది కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా వనరబుల్ స్పీసీస్, అంటే బాధిత జీవి. పుట్టక మునుపు నుంచి, పుట్టిన తర్వాత అయ్యేవాళ్ళు వేరే, పుట్టిన తర్వాత మగోడు, అవునా కదా? గర్భంలోనే ఆడబిడ్డ ఉందంటే గర్భపిండాన్నే తీసేసే నాగరికత ఉండే దేశం ఇది, అవునా కదా? మనకు తెలిసి మన పురాతన కాలం మనం వినంగా మనం కూడా పల్లెల్లో చూసాం. ఒక నిమ్న కులస్థుడు చదువుకుండే గురుకులం పక్కన కూర్చొని వేదం విన్నాడు అంటే చెవిలో సీసం పోసిండే దేశం, అవునా కదా? వేదం వల్లించినాడంటే నాలుక కోసేసిండే దేశం. చదువుకోవడమే పాపం, ఇక్కడ ఆడబిడ్డగా పుట్టడమే పాపం. అట్లాంటి దేశం ఇది. ఈ దేశాన్ని మార్పు తెచ్చేకే మనం రాజ్యాంగాన్ని ఇచ్చుకున్నాం. ఆ రాజ్యాంగం నుంచే ఈ చట్టాలు వచ్చాయి. ఆడబిడ్డను ఎట్లా కాపాడుకోవచ్చు, చదువు అందరికీ కావాలా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం విద్యా చట్టం వచ్చింది కదా. ఆ విద్యా చట్టము ఆర్టికల్ 15A అమెండ్ అయిన తర్వాత ప్రజలందరికీ చదువు ఉండాల. ఆ ప్రజలందరూ ఎవరు అంటే పిల్లలు, 6 సంవత్సరాల పిల్లల నుంచి 14 సంవత్సరాల ఈ లోపల ఉండే పిల్లలందరూ నిర్బంధ విద్య, వాళ్ళు కోరుకున్నా కోరుకోకపోయినా రాజ్యము విద్య చెప్పియాల. అది రూల్. మీ తల్లిదండ్రులు ఒకవేళ విద్య చెప్పకపోతే మీకు పనిష్మెంట్ ఇచ్చైనా సరే చెప్పిస్తుంది గవర్నమెంట్. అది నిర్బంధ విద్య. అది ఒక ప్రాథమిక హక్కుగా వచ్చేసింది కాబట్టి కోర్టులు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తాయి. భ్రూణ హత్యలు జరుగుతున్నాయి, అవునా? సెక్స్ డిటర్మినేషన్ జరుగుతుంది. పిండం లోపల ఉంటే స్కానింగ్ చేపించి ఆడమ్మగా కనుక్కుంటున్నారా లేదా? కనుక్కుంటున్నారా? డాక్టర్లకి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి మాకు తెలిసిన వాళ్ళే, నీకేం తెలియదులే అని. ఎప్పుడైతే మగబిడ్డ ఉన్నాడని తెలుస్తుందో హ్యాపీ, ఆడబిడ్డ ఉందంటేనే తీసేయండి, అవునా కదా? వీళ్ళని కాపాడుకుండే కూడా చట్టం ఉంది. ఈ చట్టాలు రకరకాలుగా మనకు పుట్టక మునుపు నుంచి చచ్చేంత వరకు ఉన్నాయి. ఈ చట్టాల్లో భాగమే శాంతి భద్రతల చట్టం ఒకటి. దాన్ని శాంతి భద్రతలను ఎవరు చూస్తారు, ఎవరు పరిరక్షిస్తారు? శాంతి భద్రతలు పోలీస్ డిపార్ట్మెంట్ పరిరక్షిస్తుంది. వాళ్ళు చెప్తారు. ఇప్పుడు సార్ చెప్పారు మోటార్ వెహికల్స్ యాక్ట్ పైన మీకు కొంచెం విశదీకరించి చెప్తారు. తల్లి బోర్ కొడుతుందా? లేచి వెళ్ళిపోతున్నారమ్మా? కొంచెం వినండి. మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద సారు చూచాయిగా చెప్పారు, హెల్మెట్ వేసుకొని పోండి, జీవితాలు కాపాడుకోండి అని. ఇప్పుడు ఇళ్లలో మోటార్ సైకిల్ లేని ఇల్లు ఒక్కటన్నా ఉందేమో చేతులు ఎత్తండి అమ్మ. నిజంగానే మీ భార్యకి, మీ భర్తకు కానీ, మీ తమ్ముడికి కానీ, మీ అన్నకి, చెల్లికి, ఎవరికి లేనోళ్ళు నిజాయితీగా చేతులు ఎత్తండి. నాకు తెలిసి ఉండవు. 98% అందరి ఇళ్లల్లో మోటార్ సైకిల్ ఉంది. మోటార్ సైకిల్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఎంతమందికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఉన్నాయి, డ్రైవ్ చేసే వాళ్ళకి ఎంతమందికి డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయి, పిల్లలకి డ్రైవింగ్కి పంపిస్తున్నారా లేదా మోటార్ సైకిల్? మనకు తెలిసి 18 ఏళ్ల లోపల ఉండే వాళ్ళు ఎవరు డ్రైవ్ చేయకూడదు మోటార్ సైకిల్ విత్ గైర్. 16 ఏళ్లకు పైన ఉండేవాళ్ళు గేర్ లేని మోటార్ సైకిల్ని నడపచ్చు. అట్లా చేశారనుకోండి. ఇప్పుడు మోటార్ సైకిల్ ఉంది. రాముడికి ఒక కొడుకున్నాడు భీముడు. రాముడు మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. రాముడికి లైసెన్స్ ఉంది తండ్రి, కొడుక్కి లైసెన్స్ లేదు, వాడికి 15 ఏండ్లు. నేను స్కూల్కి పోతప్ప, నాకు రాజంపేట స్కూల్కి పోవాలా, నాకు స్కూటీనో లేకపోతే స్ప్లెండరో ఏదో తీసి అంటాడు, తీసిస్తాడు. వాడు రోడ్డు మీద పోతా యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఎవరు తప్పు చేసినట్టు? తండ్రి తప్పు చేసినట్టు. లైసెన్స్ లేని వాడికి మోటార్ సైకిల్ ఇచ్చినా 3 ఏండ్ల జైలు శిక్ష ఉంది. ప్రజల్లో ఇది చెప్పండి. 3 నెలల జైలు శిక్ష కంపల్సరీ ఉంది. 5,000 రూపాయల వరకు ఫైన్ ఉంది. మోటార్ వెహికల్స్ యాక్ట్ అమెండ్ అయిన తర్వాత ఆ పిల్లోడు లైసెన్స్ లేకపోయిన దానికి ఆ పిల్లోనికి కూడా శిక్ష ఉంది. ఇదొకటే చేస్తామా? ఇన్సూరెన్స్లు పెట్టుకుంటామా? ఇన్సూరెన్స్లు కట్టం. మోటార్ సైకిల్ ఉంటుంది కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కానీ మనం చేపిం. అట్లా చేపీకపోయినా కూడా నేరమే. దానికి 6 నెలల జైలు శిక్ష ఉంది. ఎందుకు మోటార్ సైకిల్ని
మోటార్ సైకిల్ ఎందుకు మీకు కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసుకోమంటారు అంటే, మనకు బైబిల్లో ఒక నానుడి ఉంది. బైబిల్లో ఏమని ఉంది? ఓడలు బండ్లగును, బండ్లు ఓడలగును అని. ఓడలాంటి వ్యక్తి ఇన్సూరెన్స్ చేపిని మోటార్ కార్ని డ్రైవ్ చేస్తే వాడు బండి అయిపోతాడు. ఆ కాంపన్సేషన్ కట్టుకొని, ఒక కాంపన్సేషన్ కట్టుకుండేకి ఛాన్స్ ఉంటుంది రోడ్డు మీదకి వస్తే. అదేవిధంగా వెహికల్లో ఇద్దరు పోవాలని ఉంటుంది. మోటార్ సైకిల్లో మనం సాధారణంగా ఏం చేస్తాము? ఆలు మగలు ఇద్దరు కూర్చుంటాము, ముందర కూతురు కూర్చుంటుంది, మధ్యలో కొడుకు కూర్చుంటాడు. నలుగురైరా? అప్పుడు యాక్సిడెంట్ జరిగితే ₹1 కూడా రాదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు పర్మిట్ లేని వ్యక్తుల్ని తీసుకుపోయినందుకు మళ్ళీ 3 నెలలు జైలు శిక్ష ఉంది. ఇది మనం తెలుసుకోవడం లేదు మనం. తర్వాత ఏమంటే, యాక్సిడెంట్ బండి డ్రైవ్ చేసేటప్పుడు తాగి డ్రైవ్ చేస్తే ఎక్కడ చూసినా మనం ఏమంటామంటే, పోలీసు వాళ్ళని వీళ్ళ డబ్బుల కోసము వీళ్ళు మనల్ని ఆపేస్తున్నారు, చెక్ చేస్తున్నారు, డబ్బులు కడితే వదిలిపెడతారు అని. పోలీసు వాళ్ళు ఆపి చెక్ చేస్తా అనేది మీ ఆరోగ్య భద్రత కోసం, మీ జీవిత భద్రత కోసం. తాగి డ్రైవ్ చేయడం మంచిదా? తప్పు కదూ. మరి మన అన్న, తమ్ముడు, కొడుకో, భర్తో తాగి డ్రైవ్ చేస్తే ఏం చెప్పాలి? నన్ను చంపేసి పో, మేలది అని చెప్పాలి. మనం ఇంట్లోనే నిరోధించాల. ఇంట్లో నిరోధించామనుకోండి, తాగి డ్రైవ్ చేయరు వాళ్ళు. తాగి డ్రైవ్ చేసినందువల్ల వచ్చే నష్టం ఏమంటే, మామూలు ప్రమాదవశాత్తు ఎవరినన్నా చంపామనుకోండి, యాక్సిడెంట్ చేశామనుకోండి, 2 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే. కానీ తాగి డ్రైవ్ చేస్తే జీవితకాలపు జైలు శిక్ష ఉంది. తాగినప్పుడు యాక్సిడెంట్ చేస్తే జీవితకాలం జైలు శిక్షే. కల్పబుల్ హోమిసైడ్ కింద కేసు నమోదవుతుంది. తర్వాత ఇంకోటి ఏం చేస్తామంటే, మనం సాధారణంగా చేసే తప్పుల్లో ఇంకో తప్పు, యాక్సిడెంట్ చేస్తానట్లు పారిపోతాం. కొడతారో, తిడతారో, పెడతారో అని. అట్లా పారిపోకూడదు. ఫండమెంటల్ డ్యూటీ ఏమంటే, సంబంధిత పోలీస్ ఆఫీసర్కి పోయి యాక్సిడెంట్ జరిగిందని చెప్పాలి. అట్లా చెప్పకపోయినా కూడా 3 నెలలు జైలు శిక్ష. అదొక్కటే చేస్తామా? యాక్సిడెంట్ చేసి ఆ వ్యక్తి గాయాల పాలైతే కనుక దగ్గరలో ఉండే హాస్పిటల్లో జాయిన్ చేపియాల యాక్సిడెంట్ చేసిన వ్యక్తి. అట్లా చేపీకపోయినా ఆ వ్యక్తి మీద 3 నెలల జైలు శిక్ష ఉండే నేరం మోపబడుతుంది. ఇవన్నీ నేరాలే. మనం చాలా సిల్లిగా తీసుకుంటాం, అవునా? ఒక మోటార్ సైకిల్ కానీ, ఒక కారు కానీ నడిపితే ఇన్ని రూల్స్ ఉన్నాయి. తెలిసిందమ్మా? ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలా? మైనర్లకి వెహికల్ ఇవ్వకూడదు, హెల్మెట్ లేని ప్రయాణం చేయకూడదు, లైసెన్స్ లేకుండా బండి డ్రైవ్ చేయకూడదు, పర్మిట్ లేకోకుండా బండి డ్రైవ్ చేయకూడదు, ఇన్సూరెన్స్ లేకోకుండా బండి డ్రైవ్ చేయకూడదు. ఇవి దృష్టిలో పెట్టుకోండి. నెంబర్ 2, బాల్య వివాహాల గురించి చెప్పమన్నారు సార్. బాల్య వివాహం అంటే ఏమి? పిల్లలకి పెళ్లి చేయడం, అవునా? పిల్లలు అంటే ఎవరు? ఇండియన్ మెజారిటీ యాక్ట్ ప్రకారము 18 సంవత్సరాలు నిండని వాళ్ళని పిల్లలు అంటాం. నిండితేనే 18 సంవత్సరాలు పూర్తయితేనే మేజర్ అవుతారు. అదే చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రైంట్ యాక్ట్ కింద, బాల్య వివాహాల నిరోధక చట్టం కింద ఏమవుతుంది అంటే, ఆడోళ్ళని 18 సంవత్సరాల నిండని వాళ్ళని పిల్లలు అంటారు. మగోళ్ళు అయితే 21 సంవత్సరాలు నిండని వాళ్ళని. ఈ వయస్సుని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ పెళ్ళి చేసిన పెద్దలకి శిక్షలు ఉంటాయి. బాల్య వివాహం చేసిన పెద్దలకి, తల్లిదండ్రులకి, బాల్య వివాహం చేసేందుకు ఫంక్షన్ హాల్ ఇచ్చిన వ్యక్తికి కూడా శిక్షలు ఉంటాయి. గంటల్లాడిచ్చి పెళ్లి చేసిండే పురోహితుడికి శిక్ష ఉంటుంది. నికా ఫుగులు చేపించిండే హాజీకి శిక్ష ఉంటుంది. పెళ్లి మ్యారేజ్ చర్చిలో చేపించిండే ఫాస్టర్కి శిక్ష ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. బాల్య వివాహం అనేది అంత డేంజరస్ థింగ్. ఈ బాల్య వివాహాలను ఎట్లా నిరోధించవచ్చు అంటే, యాజ్ ఎ మహిళలు మీరు ఊరంతా తిరుగుతారు, మీకు తెలిసింది, మీరు కనుక పోయి చెప్తే మీకు సమస్య వస్తుంది అని అనుకుంటే, మీకు దగ్గరలో ఉండే ఎంఆర్ఓ కన్నా చెప్పచ్చు,
లేదా దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో అయినా చెప్పచ్చు, లేదా కోర్టుకు ఒక పత్రం రాయొచ్చు, లేదా కోర్టుకు ఒక ఫోన్ చేయొచ్చు. అది చేయడం వల్ల నిరోధించవచ్చు. ఈ పెళ్ళి ఒక్కోసారి పిల్లాడు కానీ పిల్లోడు కానీ అమ్మాయి కానీ 16 సంవత్సరాలు నిండినోళ్ళకి పెళ్లి చేశారనుకోండి, 16 సంవత్సరాల లోపల ఉంటే అబ్సల్యూట్ వాయిడ్, ఆ బాల్య వివాహం చెల్లదు. 16 సంవత్సరాలు పైబడి ఉండే అమ్మాయికి 18 సంవత్సరాలు పైబడి ఉండే అబ్బాయికి పెళ్లి జరిగిందంటే దాన్ని వాయిడబుల్ మ్యారేజ్ అంటాం. అంటే ఎట్లా చెల్లుతుంది అంటే వాళ్ళకి మెజారిటీ ఆ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ మ్యారేజ్ని ఆమోదిస్తే అది చెల్లుతుంది, ఆమోదించకపోతే అది చెల్లదు. వీటిని దృష్టిలో పెట్టుకోండి. తర్వాత మీకు ఉపయోగపడే చట్టం ఏమంటే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద ది వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007లో వచ్చింది అది. దాని ప్రకారం ఏమంటే మన ఇళ్ళల్లో పెద్దోళ్ళు ఉంటారు, అవునా? పెద్దోళ్ళకి సాధారణంగా ఏం జరుగుతుంది, ఇంటి దగ్గర ఎవరైతే చూసుకుంటూ ఉంటారో, పెద్ద కొడుకు పెద్ద కోడలు, ఒకసారి చిన్న కొడుకు చిన్న కోడలు, లేకపోతే ఎవరో ఆబ్లాబ్లా కూతురు, వీళ్ళు చూసుకుంటూ అంటారు, అవునా? బాగా చూసుకుంటూ అంటారు. ఆ ప్రేమలో పడి పెద్దోళ్ళు ఏం చేస్తామంటే మనం వాళ్ళకు ప్రాపర్టీ దానం రాసిస్తాం. ఒక్కోసారి చిన్న కొడుకు ఏమన్నా గొడవ చేస్తాడని పెద్ద కోడల పేరున విక్రయ దస్తావేజే రాసి ఇచ్చేస్తాం, చూసుకుంటుందిలే ఎక్కడ పోదులే అని, అవును? తర్వాత అది రాసిన తర్వాత వాళ్ళు చూసుకోరు. అట్లాంటి పత్రాలు రాసినా కూడా ఈ యాక్ట్ కింద ఆ పత్రాలు క్యాన్సిల్ చేసేసేయచ్చు ఆర్డీఓ గారు. పెద్దల్ని చూసుకునే పూచి పిల్లలు అంటే కొడుకైనా కూతురైనా వీళ్ళందరి మీద ఉంది. అదేవిధంగా కొడుకు కూతురు లేని అనాథ పేరెంట్స్ ఉంటారు కదా, అనాథ తల్లిదండ్రులు, పిల్లలు పుట్టిండ్రు, ఎవరు చూసుకోవాలా? దాయాదులు. ఎవరైతే వాళ్ళ ఆస్తులను సంక్రమించుకుంటారో, వాళ్ళ ఆస్తుల్ని ఎవరు వారసులు అవుతారో, పిల్లలు లేని సమయంలో ఎవరు ఆస్తులకి వారసులు అవుతారు? వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చూసుకోకపోయినా కూడా భరణం అడగచ్చు. ఇది సీనియర్ సిటిజన్స్కు ఉండే ఒక యాక్ట్. ఈ భరణము 3 నెలల లోపల వచ్చేస్తుంది. దీనికి కోర్టు వచ్చి మామూలు కోర్టు కాదు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కోర్టు, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఆడోళ్ళకి పెద్దలకి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో కూడా సెక్షన్ 124(1) కింద అడగచ్చు, మెయింటెనెన్స్ భరణం అడగచ్చు. ఒకవేళ భర్త అనేవాడు లేకపోతే కొడుకు అనేవాడు నెగ్లెక్ట్ చేస్తే. అదేవిధంగా ఈ మెయింటెనెన్స్ అనేది పిల్లలకి, భార్యకి, తల్లిదండ్రులకే కాకోకుండా తల్లి ఎవరెవరికి భరణం వస్తుంది? ఇక్కడ పిల్లల దగ్గర చెప్పండి, భరణం ఎవరెవరు అడగచ్చు? భార్య అడగచ్చు, తల్లిదండ్రులు అడగచ్చు, పిల్లలు అడగచ్చు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు, అవునా? కూతురు అడగచ్చా? కూతురు పైన అడగచ్చా? కూతురు పిల్లలు అంటే కూతురు కూడా వస్తుంది అని కూతురు పైన భరణం అడగచ్చా? ఇప్పుడే చెప్పాను మీకు, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద కూతురు పైన కూడా భరణం అడగచ్చు. హిందూ సక్సెషన్ యాక్ట్ కింద కూడా కూతురు దగ్గర నుంచి భరణం అడగచ్చు. సరే, భార్య దగ్గర నుంచి భర్త భరణం అడగచ్చా? అడగచ్చా? అడగకూడదా? అడగచ్చా? ఎందుకు అడగకూడదు? ఎందుకు అడగచ్చు? తెలుసుకోవాలి కదా మనం. తెలుసుకోకపోతే అట్లే ఉంటాం. భర్త కూడా భార్య దగ్గర నుంచి హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద అడగచ్చు. ఎప్పుడైతే భార్య పుష్కలంగా ఉంటుందో, భర్త దగ్గర ఏమీ లేదో అప్పుడు బ్రహ్మాండంగా అడగచ్చు, దాంట్లో తప్పు లేదు. అది సివిల్ సూట్ వేసుకుంటాం మనం. వీటికైతే క్రిమినల్ కోర్టుల్లో వేస్తాము, వాటికైతే సివిల్ సూట్. వీటిని మీరు తెలుసుకున్నారనుకోండి, 10 మందికి చెప్తారు, యూజ్ అవుతుంది అని, అంతే, ఇంకేం లేదు. ఒక ఆడది ఎవరెవరి దగ్గర నుంచి భరణం అడగచ్చు అంటే తను పుట్టించిండే పిల్లల దగ్గర నుంచి, తనకు మనువాడిన మగాడి దగ్గర నుంచి, తనని పుట్టించిన తల్లిదండ్రుల దగ్గర నుంచి భరణం అడగచ్చు, అవునా? ఇది అందరికీ, ముస్లిమ్స్కి, హిందూస్కి, క్రిస్టియన్స్కి అందరికీ అప్లికబుల్. కూతురు కూడా భరణం కట్టాల్సిందే. ముందు కాలంలో కూతురికి లేదు అనే వాళ్ళం, తప్పించుకునే వాళ్ళం. కూతురు ఆస్తిలో సమానమైన భాగానికి ఎప్పుడైతే ఎంటైటిల్ అయిందో అప్పటి నుంచి వీళ్ళు కూడా భరణం కట్టాల్సిందే.
ఇది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత విషయం ఏమంటే పోక్సో యాక్ట్ గురించి చెప్పల్లా అన్నారు సార్, ప్రసంగంలో వింటారు అన్నారు. పోక్సో యాక్ట్ అంటే మెయిన్ జెండర్ న్యూట్రల్ యాక్ట్. అంటే సాధారణంగా ఓన్లీ అమ్మాయిలకు కాదు, పిల్లలు 18 సంవత్సరాల నిండని ఏ పిల్లోళ్ళ పైన అయినా సరే, అది మగోళ్ళు కావచ్చు ఆడోళ్ళు కావచ్చు, మొగోళ్ళకు కూడా అఘాయిత్యాలు జరుగుతాయా? తల్లి ఎవరు మాట్లాడుతున్నారు? ఆమెను పిలుచుకొని బయటకు పిలుచుకొని పోయా, డిస్టర్బెన్స్ ఉంది ఆమె. ఇంకా మాట్లాడుతూనే ఉందా? అయిపోయిందా అమ్మ? నువ్వు మాట్లాడేది అయిపోయిందా? నేను మాట్లాడేదే